శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లాదారి నాగావళి నది తీరంలో వెలసి ఉన్న శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 15వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కళ్యాణానికి ముందుగా దేవతామూర్తులను దేవాలయానికి పిలవడం జరుగుతుందన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం ద్వారా దేవతలను ఆయా స్థానాల్లో పంపించడం జరుగుతుందన్నారు. అనంతరం స్వామివారికి నాగావళి నదిలో సుగంధ ద్రవ్యములతో మరియు పంచామృతాలతో చక్రతీర్థ స్నానములు నిర్వహించడం జరిగిందన్నారు. చక్రతీర్థ స్నానాల అనంతరం భక్తులు స్నానాలు చేస్తే ఆరోగ్యానికి మంచిదని అన్నారు. శ్రీకాకుళం మహానగరంలో నాగావళి తీరంలో వేంచేస్తున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 15వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇక్కడ ఉండేటువంటి భక్త మహాజనులు, ధర్మకర్తల మండలి అందరూ కలిసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ అందులో 3వ రోజు అయినటువంటి చక్రతీర్థ ఉత్సవం, అలాగే ఔపృత స్నానం వీటన్నింటినీ కూడా నిర్వహించే ముందుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఏ దేవతలనైతే ఆహ్వానించామో వారందరినీ కూడా మళ్ళీ వారి స్థానాలకు వెళుతూ ఈ ప్రజలందరినీ సుభిక్షంగా పాడి పంటలతో ఉంచి సమస్త జీవరాశులకి ఆహారాన్ని అందించమని కోరుతూ వాళ్ళని ఉద్వాసన పలికాం. అలాగే మన యొక్క గ్రామము, జిల్లా, దేశము, ప్రపంచము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం సంకల్పించినటువంటి ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది పరిపూర్ణత సిద్ధిస్తూ సంపూర్ణతను పొందుతూ స్వామివారికి అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం ముగుస్తూ స్వామి యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఒక ఉన్నతమైన ఆసనంలో ఉంచుతూ ఆ యొక్క చక్రం మీద ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని పోస్తూ ఆ జలాల్ని భక్తులందరూ కూడా స్నానం చేసి తరించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషం. ఓం నమో వెంకటేశాయ.